ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ 'స్టూడెంట్ నంబర్ వన్', 'ఆది', 'సింహాద్రి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటూ దూసుకెళ్లాడు. అతనితో ఒక్క సినిమా అయినా తీయాలనుకుంటూ నిర్మాతలు క్యూ కట్టేశారు. ఎన్టీఆర్ సినిమాలు అప్పట్లో కాసుల వర్షం కురిపించేవి. ఈ హీరోతో చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని అందరూ భావించేవారు. కానీ ఒక నిర్మాత మాత్రం ఎన్టీఆర్తో సినిమా తీసి బాగా నష్టపోయాడు. దానివల్ల తీవ్ర మనస్తాపానికి గురై చివరికి హుస్సేన్సాగర్లోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. అప్పట్లో ఈ వార్త ఒక సంచలనం అయ్యింది. ఇది ఆ నిర్మాత మరెవరో కాదు, చెంగల వెంకట్రావు. ఆయనకు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'నరసింహుడు' సినిమా చాలా నష్టాలు తెచ్చిపెట్టింది. బి. గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమీరా రెడ్డి, అమీషా పటేల్ వంటి అందాల తారలు హీరోయిన్లుగా నటించారు. చెంగల వెంకట్రావు అప్పటికే 'సమరసింహారెడ్డి' వంటి సూపర్ హిట్ తీసిన స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. అయితే బి. గోపాల్, ఎన్టీఆర్ కలిసి తీస్తున్న 'నరసింహుడు' సినిమా నిర్మించేందుకు ఇతడు ముందుకు వచ్చాడు. ఇదొక రివెంజ్ డ్రామా. ఈ మూవీ విడుదలకు ముందు 200 కేంద్రాల్లో 100 రోజులు అని పోస్టర్లు కూడా వేయించాడు బి. గోపాల్. అంటే ఈ సినిమా హిట్ అవుతుందని అతడికి అంత నమ్మకం కలిగింది. కానీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీలో హీరోకి ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ ఉండవు. అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్తోనే ఈ మూవీని నిర్మించాడు. అయితే మొత్తం డబ్బు సినిమాకే పెడితే పెట్టుబడి పెట్టడం, ఇక్కడి నుంచి ఆశించిన కలెక్షన్ రాకపోవడం వల్ల వెంకట్రావు ఏం చేయాలో తెలియదు. చివరికి ఆయనలో బాధ తీవ్రంగా మారింది. ఏం ఆలోచించకుండా నిర్మాత హుస్సేన్సాగర్లోకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు.